నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ at 9 PM. నేను అనుశ్రీ. నేను ఈశ్వ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. సిపి రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై గెలుపొందారు. సిపి రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 15 ఓట్లు చెల్లలేదు. 98.2% పోలింగ్ నమోదైంది. 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటు భవనంలో జరిగిన పోలింగ్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. As all of you are aware, the value of votes for the presidential election is 1. Shri Buchi Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. As the first preference votes secured by Shri C.P. Radhakrishnan was greater than the requisite quota for the vice presidential election 2025, hereby declare that Shri C.P. Radhakrishnan, Jal Bhushan Raj Bhavan, Valkeshwar Road, Malabar Hill, Mumbai, has been duly elected to the office of Vice President of India. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్కు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. దేశానికి చేసే సేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నానంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంకిత భావం, సుదీర్ఘ అనుభవం మన దేశానికి ఖచ్చితంగా మార్గనిర్దేశనంగా పనిచేస్తాయని ఆకాంక్షించారు వైఎస్ జగన్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎదుగుదలలో కీలక పాత్రను పోషించారు. సంఘ్ పరివార్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సిపి రాధాకృష్ణన్ బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేయడంతో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారు. మహారాష్ట్ర, జార్ఖండ్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా సేవలు అందించారు. తాజాగా దేశానికి 15వ ఉపరాష్ట్రపతి అయ్యారు. తమిళనాడులోని తిరుపూర్లో 1957 మే 4వ తేదీన సిపి రాధాకృష్ణన్ జన్మించారు. ఆయన పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన ఆయన 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడయ్యారు. తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయిర్ బోర్డ్ చైర్మన్గా సేవలందించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పందించారు. మరింత బలంగా సైద్ధాంతిక పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపే కాదు, ఓటమిని స్వీకరించాలన్నారు. ఫలితాలు తనకు అనుకూలంగా రాలేదన్నారు. ప్రజాస్వామ్య బలం కేవలం విజయంలో మాత్రమే లేదని, చర్చలు, నిరసనల ద్వారా కూడా ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. విజయం సాధించిన రాధాకృష్ణన్కు శుభాకాంక్షలు తెలిపారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు విజయవంతమైంది. వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన అన్నదాత పోరుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కదలివచ్చారు. కూటమి సర్కార్పై ఉక్కు పిడికిల్ని బిగించారు. అన్నదాతలు వైఎస్ఆర్సీపీ నాయకులను కట్టడి చేసేందుకు పోలీసులు చేసిన యత్నాలు ఫలించలేదు. ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరని నినదించారు రైతులు. అన్నదాత పోరును అణచివేయాలన్న ప్రభుత్వ కుట్రలు, పోలీసుల వలయాల్ని ఛేదించుకుంటూ ముందుకు సాగారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, యూరియా దొరక్క అల్లాడిపోతున్నామని మండిపడ్డారు రైతులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఆర్జీఓ ఆఫీసుల వరకు ర్యాలీలు నిర్వహించారు. ఎన్ని చోట్ల ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగకుండా ముందుకు కదిలారు. పంటకు గిట్టుబాటు ధర
ఎందుకమ్మా మొత్తం గత సంవత్సరం వ్యవసాయం దండగన్నాడు, ఈ సంవత్సరం పిండి వేయకండి అంటున్నాడు. మేము వ్యవసాయం ఎలా చెయ్యం? పిండి లేకపోతేనే వ్యవసాయాలు పెట్టుకునే టైంలో పెట్టుకోవాలి కదా. పిండి లేక ఏడుతాడు ప్రతి కొట్టుకుని, ఒత్తులు అయ్యి తాకట్లు పెట్టుకుని పెళ్ళాలి, పిండి కోసం తిరిగి ఏడుతున్నాం. ఇటు పరిపాలన వచ్చాక పిండి లేదు. ఇప్పుడు లేదు, 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. ఇప్పుడు లేదు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చాకనే, చంద్రబాబు నాయుడు ఇంత ముందు పరిపాలన చేసినంత దారుణం కాదు, ఇప్పుడు చాలా దారుణం అయిపోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పడరాని పాటలు పడుతున్నారని అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, ఏనాడు ఇబ్బంది పడింది లేదన్నారు. గతంలో వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నేడు యూరియానే వాడకూడదంటూ రైతులను భయపెడుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఈరోజు రైతులు అధ్వాన పరిస్థితుల్లో ఈరోజు ఉండే పరిస్థితి చంద్రబాబు కల్పించారు. ఎరువుల కొరత, యూరియా కొరత, మరి ఏది కూడా రైతులకు చెప్పినవి ఏది కూడా చేయకుండా ఈరోజు రైతులు అనేక విధాల ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎరువుల ధర పెరిగిపోవడం, దాదాపు 170 రూపాయలు ఉంటే దాన్ని 450 నుంచి 600లకు అమ్ముతూ ఉన్నారు. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. అన్నదాత పోరుకు భారీగా రైతులు తరలి వచ్చారు. యూరియా కొరత సహా రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి ఆర్డీఓ ఆఫీస్ రైతులు కదం తొక్కారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు అప్పగించేందుకు ఆదేశాలు జారీ చేశారు. పీపీపీ పద్ధతిలో 10 కాలేజీలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతలో 4 మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ప్రైవేటుకు అప్పగించనున్నారు. పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి ఫేజ్ 1లో అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫేజ్ 1లో 4 కాలేజీలను డెవలపర్లకు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫేజ్ 2లో పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా అనంతపురం టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తున్నారు. సీఎం చంద్రబాబు సభకు వస్తేనే సంక్షేమ పథకాలు వర్తిస్తాయంటూ చాటింపు వేయిస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం అచ్చంపల్లిలో ఇలా చాటింపు వేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు కావాలంటే సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొనాలని చాటింపు వేశారు. వచ్చే దీపావళి నుంచి ఆడబిడ్డ నిధి ఇస్తారని, చంద్రబాబు సభలో పాల్గొన్న వారికే ఆ పథకం వర్తింపజేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ నేతలు వేయించిన చాటింపు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రేపు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ టీడీపీ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. బుధవారం 10 అనంతరం మీటింగ్ తెలవాలా. మనకు కచ్చపల్లి 3 బస్సులు వస్తాయి. సంవత్సరానికి ఒకసారి పిల్లలకి డబ్బులు తల్లి వందనం పడాలన్నా 10 దీపావళికి రిలీజ్ అవుతాయంట. అవి పోయిన వాళ్ళకి మాత్రం పైకి లిస్ట్ పోతున్నది. ఆడ అనంతరం ఆదరా మీటింగ్ పోయిన వాళ్ళ పోకుండా లేదా, మగవాళ్ళు కూడా పోవచ్చు ఫ్రీగా. ఆటో కార్మికుల మహాధర్నాతో విజయవాడ అట్టుడికింది. బీఆర్టీఎస్ రోడ్లో భారీగా ఆటోలను నిలిపి నిరసనలు తెలిపారు ఆటో కార్మికులు. సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసి ఆటో కార్మికులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకిస్తామన్న హామీని నెరవేర్చాలని, లేదంటే చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా ఈవీఎం కొనుగోలు, వినియోగంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్నారు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని. మీడియాతో చిట్చాట్లో భాగంగా పలు కీలక వివరాలు వెల్లడించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్ని 4 ఫేజ్లలో నిర్వహిస్తామని తెలిపారు. S3 మోడల్ ఈవీఎంలను మరో చోట వాడుకునే అవకాశం ఉందన్నారు. ఒక ఫేజ్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంను మరొక ఫేజ్లో వెంటనే వినియోగించుకోవచ్చని చెప్పారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారని నీలం సాహ్ని పేర్కొన్నారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావు ఎఫ్ఈఓలను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి రిపోర్టు పంపింది ఏసీబీ. ఇప్పటికే కేటీఆర్ను 4 సార్లు, అరవింద్ కుమార్ను 5 సార్లు విచారించింది ఏసీబీ. అనుమతి రాగానే వీరిపై ఛార్జ్ షీట్ను దాఖలు చేయనుంది ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ కేసు లొట్టపీస్ కేసు అని విమర్శించారు కేటీఆర్. హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు ఈ కార్ రేస్ నిర్వహించామని రేవంత్ వస్తారా, ఏసీపీ డీజీ వస్తారా, లై డిటెక్టర్కైనా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 45 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశించింది తానేనని, ఎక్కడా కూడా రూపాయి తారుమారు కాలేదన్నారు కేటీఆర్. దీని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి. నా మీద ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు. లై డిటెక్టర్ అన్నాడో రెండో ఇదివరకు నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? దమ్ముంటే రేవంత్ రెడ్డిని రమ్మన్నాడు, ఆయన మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, రా ఇద్దరం కూర్చుందాం. నువ్వు బ్యాగులు మోసినవా లేదా, నువ్వు బ్రహ్మాండంగా పైసలు పంచినవా లేదా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కేసులో దొరికినవా లేదా, నువ్వు దొంగవా కాదా నువ్వు చెప్పు, నేను కూడా ఉంటా. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడటంలో ఆరితేరిపోయారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ గౌరవాన్ని పోగొడుతున్నారని అన్నారు. కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్ హైదరాబాద్కు వరమని చెప్పారు. మల్లన్న సాగర్ పై సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మల్లన్న సాగర్ కడితే దాని కింద 2 ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట ఒక్కొక్క రైతుకు, ఎకరానికి 2 ఎకరాలు ఇవ్వాలన్నట. మరి నువ్వు మూసి కింద ఏమిచ్చినావు? ఇప్పుడు నువ్వు మూసి కింద మొన్న దాదాపు 300 ఇళ్ళు ఖాళీ చేయించినావు. మూసి కింద 300 ఇళ్ళు ఖాళీ చేపిస్తే ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? నేను మాట్లాడుతుండు, మూసీకి అడ్డుపడతారా, మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు. ఆ తెలివి నీది, అడ్డుకునే తెలివి నీది. ఆనాడు మల్లన్న సాగర్ కడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, ప్రజలు బతుకుతారని, బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడుతుందని 48 రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినవు నువ్వు. గ్రూప్ 1 మూల్యాంకనం ర్యాంకింగ్ లిస్టుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునః మూల్యాంకనం జరపాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా టీజీఎస్ పీడీసీఎల్ కేబుల్ వైర్లను కట్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలంగాణ కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సుందరీకరణ పేరుతో కేబుల్ వైర్లు కట్ చేయడం వల్ల ప్రజలకు కేబుల్, ఇంటర్నెట్ సేవలను అందించలేకపోతున్నామని టీజీసీఐటీ అధ్యక్షుడు జితేందర్ అన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. టీజీఎస్ పీడీసీఎల్ కేబుల్ వైర్లను కట్ చేయడంతో తీవ్రంగా నష్టపోయామని జితేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీసీఐటీ ఉపాధ్యక్షులు మహేష్, ఎస్ఎస్సి నెట్వర్క్ పల్లె శ్రీనివాస్, జీటీపీఎల్ మనోజ్ దుబే, సిటీ కేబుల్ నెట్వర్క్ శివరామకృష్ణ, ఏసీయూ నెట్ సత్యతో పాటు పలువురు పాల్గొన్నారు. చేయడం వల్ల మరి రాబోయే కాలంలో హైదరాబాద్ మరియు రాష్ట్రమంతా ఇంటర్నెట్, కేబుల్ టీవీ అండ్ టెలికాం సర్వీసెస్ బందే అవకాశాలు ఉన్నాయి. దీనికి అందరికీ ప్రజలకు మేము కోరుతున్నాం ఏంటంటే, ఇది మీరు కోఆపరేట్ చేయాలి. ఈరోజు టీజీడీసీపీఎల్ ఈ సంస్థ అనేది మరి ఈ వైర్లు తీసేయడం జరుగుతుంది కాబట్టి దానికి చర్చలు జరుపుతున్నాము, మాట్లాడుతున్నాము. దాంట్లో ఏంటంటే ఈ బ్యూటిఫికేషన్ కోసం మేము ఈ పని చేస్తున్నాం కాబట్టి ఈ వైర్లు ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు సంస్థ వాళ్ళు. తెలంగాణ నార్కోటిక్ పోలీసుల భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్కి సంబంధించి ముంబై, గోవా, అహ్మదాబాద్, రాజస్థాన్లో ఆపరేషన్ చేపట్టారు. హవాలా ద్వారా విదేశాలకు డబ్బు తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. 20 మందిని అరెస్ట్ చేశారు. 3.08 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 4 కింగ్ పిన్లను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు.
కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. విశాఖ కేజీహెచ్లో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ గోప్యంగా విచారణ జరుపుతోంది. విశాఖలో బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు, దాడుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా కేజీహెచ్లో వెలుగు చూసిన వ్యవహారం కలకలాన్ని రేపుతోంది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ దాడులు చేశారు. లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తి ప్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం టౌన్ ప్లానింగ్ అధికారి 10 లక్షల లంచం డిమాండ్ చేసింది. ఇవాళ ఉదయం వినోద్ నుంచి 4.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మంచిరేవుల నివాసి ఒక 1000 గజాలు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారిక అది విజిట్ కోసం అని చెప్పేసి విజిట్ చేశాక ఫైనల్గా ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి ఒక 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అతను 5 లక్షలు ఇవ్వలేనని చెప్పేసి మధ్యలో ఒకసారి వచ్చి కలిసి రిక్వెస్ట్ చేస్తే దాన్ని 4.5 లక్షలకు కుదించారు. 4.5 లక్షలలో ఈరోజు 4 లక్షలు తీసుకొచ్చి ఆమె ఛాంబర్లోనే ఇచ్చాడు. ఛాంబర్లో ఆమె యాక్సెప్ట్ చేసేది, ఆ అమౌంట్ తీసుకున్నది, టేబుల్లో పెట్టుకున్నది. మేము అరెస్ట్ చేశాము, ఆ అమౌంట్ కూడా రికవరీ చేశాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల హాస్టల్లో పెద్ద ప్రమాదమే తప్పింది. హాస్టల్ గోడ కూలింది. మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులు గదిలో నుంచి వంటశాలకు వెళ్లే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. గోడ కూలిన సమయంలో గదిలో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద విషయం బయటకు రాకుండా ప్రిన్సిపల్, వార్డెన్ గోప్యంగా ఉంచారు. 3 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని జహీరాబాద్ హాస్పిటల్కు తరలించారు. ఏలూరు జిల్లా చింతలపూడి కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లో భారీ చోరీ జరిగింది. 3 కోట్లు విలువ చేసే గోల్డ్ ప్యాకెట్లతో అదే సంస్థలో పనిచేస్తున్న ఆడిటర్ వడ్లమూడి మహేష్ పరారయ్యాడు. సుమారు 3 కేజీల బంగారాన్ని దొంగలించినట్లు తెలుస్తోంది. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలం ఆలయం వద్ద మరోసారి భద్రతా లోపం బయటపడింది. ఆలయంపై డ్రోన్ చక్కర్లు కొట్టింది. ఆలయంపై డ్రోన్ తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆలయ సిఎస్ఓ అప్రమత్తమయ్యారు. డ్రోన్ ఎవరు ఎగరవేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్కు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర సాయం కింద తక్షణమే 1000 కోట్లు అందించనున్నట్లుగా ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లో పర్యటించిన ప్రధాని మోదీ ఖంగ్రాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించడంతో పాటుగా వరద బాధితుల్ని పరామర్శించారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్కు వెళ్లారు ప్రధాని మోదీ. అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంజాబ్లో మెజారిటీ జిల్లాలను వరద ముంచెత్తింది. ఈ వరదల్లో 51 మంది చనిపోగా 1.75 లక్షల హెక్టార్లలో పంట నీట మునిగింది. దాదాపు 20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా పంజాబ్లో ఆ ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం ఆదుకోవాలని కోరుతోంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్స్ రాణించడం సూచీలకు కలిసి వచ్చింది. సెన్సెక్స్ ఉదయం 81,129 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే జోరు కొనసాగింది. చివరికి 314 పాయింట్ల లాభంతో 81,101 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 24,868 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ షేర్స్ ప్రధానంగా లాభపడ్డాయి. ట్రెంట్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, టైటాన్ షేర్స్ నష్టపోయాయి. పసిడి పరుగులు ఆగట్లేదు. బంగారం ధర సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. 10 గ్రాముల గోల్డ్ రేట్ ఇవాళ ఒక్కరోజే 1300 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,11,420కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,700 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న
అనిశ్చిత పరిస్థితులు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాల పసిడికి డిమాండ్ పెంచుతున్నాయి. డాలర్ ఇండెక్స్ బలహీనపడడం కూడా మరో కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.